అందరికీ నమస్కారం. నేను భాను మేకల. మత సామరస్యం కోసం అందరూ బాగుండాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్లు గొడవలు లేకుండా కలిసిమెలిసి బ్రతకాలి అని నన్ను నేనే తగ్గించుకొని హమారా ప్రసాద్ గారితో మాట్లాడి, అన్న ఇది ఈ రకంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి, మా పైన మీరు మీ పైన మేము, ఇదంతా కాదు, ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని అంటే మంచి ప్రయత్నమే అని చెప్పి, మంచిదే మీరు చెప్పింది అని చెప్పి హమారా ప్రసాద్ గారు పాజిటివ్గా స్పందించారు. స్పందించి మరి కరుణాకర్ గారితో లలిత్ కుమార్ గారి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత నన్ను ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచిన తర్వాత అక్కడంతా ఏం జరిగిందో మీరు చూశారు. నేనేం మాట్లాడానో, లేకపోతే అక్కడ మొత్తం సన్మాన కార్యక్రమాలు అన్నీ చూశారు. ఓకే, ఇక ఈ మత సామరస్యం ప్రయత్నం విఫలం అవ్వదు ఇంకా. ఎందుకంటే ఆ రోజు నుంచి నిన్నటి రోజు వరకు కూడా నేను లలిత్ కుమార్ గారికి మెసేజ్లు పెట్టాను, కరుణాకర్ గారికి మెసేజ్లు పెట్టాను, ఆయనతో మాట్లాడాను, లలిత్ కుమార్ గారితో మాట్లాడాను, అమరా ప్రసాద్ గారితో మాట్లాడాను, ఆ తమ్ముడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. కంటిన్యూస్లీ మాట్లాడుతూనే ఉన్నాను, మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. బట్ నో రెస్పాన్స్, అసలు రెస్పాన్సే లేదు. కేవలం మత సామరస్యం కోసం ఇటు పాస్టర్స్ని ఇటు వీళ్ళని కనీసం దగ్గరగా కూర్చోబెడితే కొన్ని విషయాల్లో కాకపోతే కొన్ని విషయాల్లో అన్నా కొంత ఇరువురు ఒబే అవుతారని చెప్పి కేవలం ఆ చిన్న ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. అంటే నాకు తెలియదా ఏంటి, నేను వెళ్ళి వాళ్ళ పొట్ట కొడతానంటే మా పైన వీడియోలు చేయొద్దు, మా వాళ్ళపైన వీడియోలు చేయొద్దు, మత సామరస్యం కోసం అందరం ప్రయత్నం చేద్దాం అని అంటే వాళ్ళ పొట్ట కొడతానంటే మరి వాళ్ళకి దెబ్బే కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే నాకు ఆ క్లారిటీ లేదా? నాకు తెలియదు అనుకుంటున్నారు? ఆ మాత్రం అన్నీ తెలుసు. కానీ అయినా కూడా శివశక్తి ఆఫీస్కి పోయి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినటువంటి ఆ రికార్డు వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా, మా దగ్గర కూడా ఉండిపోయింది కదా. అరే మా తరపున ఒకడు వచ్చి మాట్లాడాడు, కనీసం ప్రయత్నం చేశాడు, వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు అన్న ఒక్క రికార్డ్ అయినా ఉండిపోతుంది కదా, యూట్యూబ్లోనో లేకపోతే చూసిన వాళ్ళలోనో. ఓకే, అంతే కదా. ఇప్పుడు మత సామరస్యం విఫలం, ఇక యుద్ధమే. యుద్ధం అంటే భాను మేకల 2.0 అంతే, అందులో నో కాంప్రమైజ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను వచ్చి మాట్లాడాను, సరే వాళ్ళు కౌంటర్లు ఎక్కడన్నా ఆపారా అంటే ముందే చెప్పారు మా ప్రయత్నాలు అదే, మా కౌంటర్లు మేము చేస్తూనే ఉంటామని. వాళ్ళు రెచ్చిపోయి ఆ రకంగా ఇంకా చేస్తామనంటే ఏం మత సామరస్యం? ఆ వీడియోలు చూసి నిజంగా ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఓ పక్కన నేను మాట్లాడుతున్నాను, మెసేజ్లు చేస్తున్నాను, వీళ్ళు చేసుకుంటున్నారు. బట్ నేను మాత్రం నేనన్న మాట ప్రకారం మత సామరస్యాన్ని కాపాడే విధంగా నేను ఎక్కడ వాళ్ళ పైన ఈరోజు వరకు వీడియోలు చేయలే. బట్ ఇక నుంచి యథావిధిగా భాను మేకల దగ్గర నుంచి కౌంటర్స్ వస్తాయి. అది ఎవరైనా సరే, హమారా ప్రసాద్ అవ్వచ్చు, లేదంటే కరుణాకర్ అవ్వచ్చు, లలిత్ కుమార్ అవ్వచ్చు, ఆడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆ కుర్రోడు అవ్వచ్చు, లేకపోతే ఆడు భాస్కర్కి వెళ్ళి బజార్కి ఒక్క ఆడి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అయినా. అర్థమైందా? మీరు తగ్గకపోతే మేమెందుకు తగ్గలయా? అప్పుడు అయినా కూడా తగ్గించుకొని వచ్చాం. మా వాళ్ళందరి తరపున అందరం ఏమన్నారు, షాలేం రాజు గారు రావాలన్నారు. షాలేం రాజు గారు రారండి, ట్రై చేస్తాను, నేను పర్సనల్ కూడా కలుస్తానన్నా. నిన్న మొన్న ముందు రోజు వరకు కూడా చెప్పా, షాలేం రాజు గారు రారండి, వాళ్ళ తరపు నుంచి జాషువా డానియల్ గారు అండ్ వాళ్ళ టీం వస్తారని చెప్పా. జాన్ సురేష్ గారు వస్తారన్నా, సిహెచ్ సాంబశివరావు గారు వస్తారన్నా, పాలెమ్మనేల్ గారు వస్తారన్నా, వేట్లపాలెం జేమ్స్ గారు వస్తారన్నా, తర్వాత పీటర్ పుట్టా గారు వస్తారన్నా, ఇంకా రంజిత్ తోఫిర్ గారు వస్తారన్నా, తర్వాత కిరణ్ పాల్ గారు కూడా వస్తారని చెప్పాను. అందరూ వస్తారు మత సామరస్యం కోసం అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నా. అందరూ పాజిటివ్గానే వాళ్ళతో మీతో కూర్చోడానికి అందరూ కూడా నాకు పాస్టర్స్ అందరూ కూడా మద్దతు తెలియజేశారు. మంచిదేనయ్యా, గొడవలు లేకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని గౌరవించుకుంటూ అది మంచిదే కదా, మేము రియల్లీ నువ్వు చేసిన పనికి మేము అభినందిస్తున్నామని అందరూ కూడా చక్కగా పాజిటివ్గా స్పందించారు. ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హేమాన్ పాస్టర్ గారితో మాట్లాడా, రవీంద్రబాబు గారితో మాట్లాడా, ఇంకా ఎవరెవరైతే ఆంధ్ర తెలంగాణలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అందరూ పాజిటివ్గానే రావడానికి, ఈ ప్రోగ్రామ్కి మత సామరస్యం అని నేను పెట్టే ప్రోగ్రామ్కి రావడానికి సిద్ధపడ్డారు. విజయప్రసాద్ రెడ్డి గారు అంటారా, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ కాల్కి నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు చేసినా రెస్పాండ్ లేదు, మీటింగ్స్లో ఉన్నారేమో అని నాకు అర్థమైంది. ఈ మిగతా వాళ్ళందరితో నేను మాట్లాడా, అందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. కానీ హమారా ప్రసాద్ గారు, ఈ శివశక్తి గారు, లేకపోతే కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళంతా షాలేం రాజు గారు రావాలి అని అంటే షాలేం రాజు గారు రారని చెప్పేశా.
అని శాలేమరాజు గారు రాకపోతే మిగతా వీళ్ళందరూ వస్తున్నారు కదా, అయినా కూడా మీరు రారా, లేకపోతే శాలేమరాజు గారు ఒక్కళ్ళే వస్తే మీకు వస్తారా అని చెప్పి ఈ స్టైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు శాలేమరాజు గారు రాకపోతే మిగతా చాలామంది వస్తున్నారు కదా, 30-40 మందికి నేను మీరు చెప్పిన పేర్లు వస్తానని చెప్పాను కదా, 30-40 మంది పేర్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా నేను అన్నా 50 మందిని నేను గ్యాదరింగ్ చేసుకుంటానండి, అందులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాస్టర్స్, మాకు పెద్దలుగా ఉన్నటువంటి కొంతమందితో నేను మాట్లాడతానండి అని చెప్పి వీళ్ళందరి పేర్లు మీరు ఏదైతే చెప్పారో అందరి పేర్లు మాట్లాడాను. అందరూ ఓకే వస్తారని చెప్పా. షార్ట్ వీడియోస్ కూడా మీరు రిలీజ్ చేయమన్నారు, అవి కూడా నేను షార్ట్ వీడియోస్ రిలీజ్ చేయించిన తర్వాతే మీరు రండి అని కూడా చెప్పా. కానీ మీ సైడ్ నుంచి ప్రతి దానికి మెలికి పెడుతున్నారు, వచ్చే ఆలోచన లేదు, కూర్చునే ఆలోచన అంతకంటే లేదు. మీ పందా మీదే, మీ పందా మీదే. ఇప్పుడేమో యూట్యూబుల్లో మూసుకొని కూర్చున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఒకటే కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, అమరాప్రసాద్ గారు, ఇక్కడ శివశక్తి ఆఫీస్కి నేనే మందతో రాలా. నా టీము లేకపోతే ఇక్కడ నేను వచ్చాను పలానా చోట ఉన్నానంటే ఈ తెలంగాణలో ఒక గంటలో నా కోసం 100 మంది వస్తారు. నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని రాలా మీ ఆఫీసులకి. నేను నాతో పాటు ఉన్నటువంటి నా కుర్రాళ్ళు ఒక 3 సరదాగా మాతో పాటు ట్రిప్ కోసం వచ్చిన ఆ కుర్రాళ్ళు. ఇక్కడ ఎవడు భయపడ్డాడండి? భయపడాల్సిన అవసరం ఏంటి? మేమేమన్నా బ్యాంకు లూచీలు చేస్తున్నావా? మత విద్వేషాలతో రెచ్చిపోండిరా, కొట్టుకు సావండిరా అని మాట్లాడుతున్నావా? లేకపోతే అమ్మల అక్కల ఆలుని తిడుతున్నావా? ఏం చేశాం మేము? లేకపోతే చిన్నపిల్లలపైన అత్యాచారాలు చేసి భయపడకుండా పారిపోయి తిరుగుతున్నావా? బ్యాంకు స్కాములు చేశామా? లేకపోతే డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నావా? దేనికి భయపడేది? శివశక్తి ఆఫీస్కి నేరుగా ఒక్కడనే వచ్చాం, వచ్చి కూర్చొని మాట్లాడెళ్ళాం. ఏంటి భయపడేది? ఎవరికి భయపడాలి? మన కరుణాకర్ ఆఫీసులో అటెండర్నా నేను భయపడడానికి? లేకపోతే లలిత్ కుమార్ ఆఫీసులో అటెండర్నా భయపడడానికి? అంత సీను లేదమ్మా. 2.0 చూపిస్తా, గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి ప్రతి వీడియోలకి కరుణాకరు, లలిత్ కుమార్ వీళ్ళు చేసే ప్రతి కౌంటర్కి ఆంధ్ర నుంచి భాను మేకలగాడు ఏ రకంగా విరుచుకుపడతాడో మీరే చూస్తారు. నేను ఏ స్థాయిలో ఎదురెళ్తానో ఆ స్థాయిలో కూడా లోబడతా ప్రతి ఒక్కళ్ళకి కూడా, అక్కడ మంచి జరుగుతుంది అంటే. అర్థమైందా? అప్పటిదాకా మిమ్మల్ని తిట్టి, అప్పటిదాకా మీ పైన కౌంటర్ వీడియోలు చేసి తగ్గించుకొని వచ్చాను అని అంటే అది నా యాటిట్యూడ్, నా వ్యక్తిత్వం. కొంతమంది లుచ్చనా కొడుకులు మాట్లాడుతున్నారు, అక్కడికి పోయి ఏం మాట్లాడు? రేయ్, నేనేం పాస్టర్ను కాదు బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, అర్థమైందా? కానీ నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు ఒకటే, మళ్ళీ కరుణాకర్ గారు డిబేట్ చేద్దామా చెప్పండి, ఏ అంశం పైన డిబేట్ చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దామా చెప్పండి, నేను రెడీ. నేను ఆ రోజు శివశక్తి ఆఫీస్కి కేవలం మత సామరస్యం కోసం మాట్లాడాలి కాబట్టి నన్ను నేను తగ్గించుకున్నా, మీరు ఏం మాట్లాడినా. అర్థమైందా? అంతేగాని అక్కడ డిబేట్కో లేకపోతే ఇంటర్వ్యూకి అయితే ఆ లెక్క ఇదిగో ఇట్లా ఉండేది, కాలర్ ఎగరేసి ఆ లెక్క వేరుగా ఉండేది. బట్ నా మోటో వేరు, నా ఎజెండా వేరు, నేను వచ్చినటువంటి ఉద్దేశం వేరు కాబట్టి తప్పకుండా అక్కడ నేను కాంప్రమైజ్ అంటే కంపల్సరీగా నన్ను నేను తగ్గించుకున్నా. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఆ కార్యక్రమానికి మీరు రాలా. ఇప్పుడు సొసైటీలో మా వాడు వచ్చాడు కదరా, నేను ఎవరినో అందరికీ తెలుసు, మా వాడు వచ్చాడు మాట్లాడితే కూడా మీరు ఎవరు రాలేదు కదా అని చెప్పి ఆ నింద మీకే ఉంటుంది. ప్రయత్నం చేశాను, అరే మన తరపున ప్రయత్నం చేశాడరా మా భాను మేకలగాడని మా వాళ్ళందరి తరపున మంచి పేరు వస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు. నాకేం ప్రాబ్లం ఉంటుంది? మీరు మారరని మాకు తెలుసు, మాకు తెలీదా? బైబిల్ని తిట్టకుండా ఉండలేరని నాకు తెలుసు, బైబిల్ని తిట్టకుండా శాంతం మూసేస్తే మీకు డబ్బులు రావని మాకు తెలుసు, ఫండింగ్ రాదని మాకు తెలుసు. ఎందుకంటే మీ బ్రతుకంతా తెల్లారు లెగిస్తే క్రైస్తవుల్ని, పాస్టర్లని, బైబిల్ని తిడితేనే కదా మీకు డబ్బులు వచ్చేది, ఫండింగ్, బేవత్సమైన కోట్లు ఇవన్నీ సంపాదించారు. మరి అట్లాంటిది మత సామరస్యం పేరుతో నేను వచ్చి మాట్లాడి ఇరువురిని ఒబే చేసేసి ఇరువురి మధ్య సంధి కూర్చితే ఇక మీకు డబ్బు ఎట్లా? కాబట్టి మీరు ఎట్లా ఒప్పుకుంటారు? అంటే ఆ క్లారిటీ నాకు లేదా? బ్రహ్మాండంగా ఉంది ఆ క్లారిటీ. కాబట్టి సైలెంట్గా మూసుకొని పోయాడని రకరకాలుగా ఏదో తమ్మునేలు పెట్టి ఇది చేస్తున్నారు. మీకు అంత నిజంగా ఇప్పటిదాకా మీరు చాలామందితో చేశారుగా, మీకు అంత ఇదిగా ఉంటే చెప్పండి, ఇంటర్వ్యూకి నేను రెడీ, ఏ సబ్జెక్ట్ మాట్లాడదాం చెప్పండి. అసలు తగ్గే ప్రసక్తే లేదు నాకున్నటువంటి నాలెడ్జ్కి. అయ్యా బాబు, శివశక్తి కరుణాకరు లేకపోతే లలిత్ కుమారు వీళ్ళ అభిమానులు, కార్యకర్తలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి ఇది చెప్తే మీరంతా ఇంట్లో కూర్చొని సొల్లువాగుడు వాగే బ్యాచ్ మీరంతా. మేము గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి పనిచేసే వ్యక్తులం, మీకు నాకు చాలా తేడా ఉంది. అందులోనూ జర్నలిస్ట్ని, మీలాంటి పిల్ల కాలువల్ని ఎంతోమందిని చూసుంటాం, ఎంతోమందిని. ఇప్పటికీ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. హిందూ సమాజం నుంచి మద్దతు వస్తుంది, సాయిబాబా భక్తుల నుంచి మద్దతు వస్తుంది. ఇక నుంచి సాయిబాబా భక్తులకు కూడా
కంపల్సరిగా మా వీడియోలు వస్తాయి వారికి పాజిటివ్గా. ఈ మతోన్మాద బ్యాచ్ని, మతోన్మాద మోకలకి ఖచ్చితంగా కౌంటర్లు చేస్తాం. ఆల్రెడీ సనాతన ట్రావెలర్ ప్రమోద్ చిచ్చు పోయిస్తున్నాడు. మా రమణమూర్తి గారిని మా గురువు గారు లాంటి, అంటే మా తండ్రిలాగా ఫీల్ అవుతాను నేను, చాలా అభిమానిస్తారు ఆయన్ని. ఈ బ్యాచ్ అందరూ ఎంతగా అన్నా కూడా తగ్గించుకొని మత సామరస్యం కాపాడదాలని చెప్పి నేను వెళ్ళి మాట్లాడా. ఇవన్నీ బేరీజు చేసుకొని, అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. కానీ మీరు కుక్కతోక వంకర అని చెప్పి మీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఏం చేసినా కూడా మీ బుద్ధి మారదనేది నిరూపించుకున్నారు. కాబట్టి ఇక నుంచి భాను మేకల 2.0 నా వీడియోస్ ఎలా వస్తాయో చూడండి. ఏ స్థాయిలో విరుచుకు పడతానో మీ పైన చూడండి. షాలేం రాజు గారి గురించి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నా కొడకలారని చెప్పి మాట్లాడతారు. నేను కూడా అదే మీకంటే ఎక్కువే మాట్లాడతా. చూసుకోండి కావాలంటే మన బూతుల పంచాంగం ఎట్లా ఉంటుందో. నేను కూడా అదే తమ్నైల్స్ పెట్టి ఇంకా బేభత్సంగా చేస్తా, అందులో డౌటే లేదు. మీరు నన్ను గౌరవించారు, నేను మిమ్మల్ని గౌరవించా, తర్వాత మీరు నన్ను గౌరవించారు, మీ ఆఫీస్లో మంచిగా మాట్లాడారు, మంచిగా పలకరించారు, అంతవరకు సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవించడం అనేది ధర్మం కాబట్టి గౌరవించారు. ఓకే, మీ సిద్ధాంతాలు మీయి, మా సిద్ధాంతాలు మాయి. మా సిద్ధాంతాలు మీకు నచ్చట్లా, మా వాళ్ళ పైన మీరు వీడియోలు చేయకుండా మానరు. మీ సిద్ధాంతాలు మీ మాటలు మాకు నచ్చట్లా. కంపల్సరిగా ఇది ఆవదలే కానీ ఈ మత సామరస్యం ప్రయత్నం అనేది విఫలం అని నాకు అర్థమైపోయిందిలే. కానీ ఇంకా మీ పనులు మీరు చూసుకోండి, నా పనులు నేను చూసుకుంటాను. మీ వీడియోలు మీరు చేసుకోండి, నా వీడియోలు నేను చేసుకుంటాను. అంతేకాకుండా మరి ఈ మత సామరస్యం కార్యక్రమానికి కొంచెం నాకు సపోర్ట్ చేసినటువంటి హమారా ప్రసాద్ గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. అన్న థ్యాంక్ యూ. మనం ఏం మాట్లాడుకున్నామో మీకు తెలుసు, మీరేం మాట్లాడారో మనకు తెలుసు. ఈ కార్యక్రమం మరి అవ్వట్లేదు కాబట్టి ఈ ప్రయత్నం విఫలమైందన్న సంగతి నాకు అర్థమైపోయింది. ప్రజలకు వివరించాలి కాబట్టి ప్రజలకు వివరిస్తున్నాను. మరి ఏదేమైనా కూడా ఇక నుంచి కౌంటర్స్ నా నుంచి కూడా గట్టిగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎవడికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఎవడ ఆస్తులేం కబ్జా చేయట్లా, లేకపోతే ఎవడింట్లో డబ్బులు కోట్లు కొల్లగొట్టట్లా, లేకపోతే ఎవడిళ్లలో ఆడపిల్లలను అత్యాచారాలు చేయట్లా, లేకపోతే ఏం స్కాములు చేయట్లా. ఇక్కడ ఎవడికి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ అందులోనే ఇట్లాంటి మతోన్మాద బ్యాచ్కి భయపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఇక అంతే, నేను చెప్పాల్సింది ఏమి లేదు. టోటల్గా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి ఇస్తున్నటువంటి వివరణ, నేను ప్రయత్నాలు చేశాను, వాళ్ళకి మెసేజ్లు పెట్టాను, కాల్స్ మాట్లాడాను, బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. అసలు రెస్పాన్సే లేదు. ఎవరి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఏదో ఒక మెలికాసు పెడుతున్నారు, ఏదో ఒక తిరకాసు పెడుతున్నారు. పాస్టర్స్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ షార్ట్ వీడియోలు అడిగారు, కంపల్సరీగా పంపిస్తానన్నా. బట్ వీళ్ళని ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ కన్ఫర్మ్ చేయండి ముందు. మీరు అడిగినట్టుగా పాస్టర్స్ దగ్గర నుంచి ఒక 40 సెకండ్స్ వీడియోస్ నేను మాట్లాడి మీకు పంపిస్తాను, అప్పుడే మీరు కన్ఫర్మేషన్ చేసుకుని రండి అన్న. బట్ ఏమి లేదు అసలు. నేను వాళ్ళ చెప్పినటువంటి ప్రతిదానికి తల ఊపారు, ప్రతిదానికి. కానీ వాళ్ళ సైడ్ నుంచి 100% పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు అనిపించలేదు. సరే ఓకే, ఏదేమైనా కూడా ఇది టోటల్గా వివరణ ఇస్తున్నాను. ఇక నుంచి మిత్రులారా, ఆంధ్రాలో చర్చిలు కూల్చేస్తున్నారు, పాస్టర్ల పైన దాడులు చేస్తున్నారు, ఎక్కడ చర్చిలు జరిగితే అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు, కావాలని వాంటెడ్గా ఇబ్బంది పెడుతున్నారు, పర్మిషన్లు ఉన్నా కూడా ఇబ్బందులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, రోడ్డు పైన ఎవరైనా వస్తే దాడులు చేస్తున్నారు, భయంకరంగా చేస్తున్నారు. కేవలం ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని ఒక పాస్టర్ని కాకపోయినా కూడా ఎవరో పెద్ద పాస్టర్లు అందరూ చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను పూనుకున్నాను. బట్ దేవుడి చిత్తం లేదనేది నాకు అర్థమైపోయింది. ఓకే, ఏం పర్వాలేదు. ఈ పరిస్థితులన్నీ నేను మనసులో పెట్టుకునే ఇలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒకసారి కూర్చోబెట్టే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, వారి డిమాండ్లు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటారు, వీరి డిమాండ్లు ఏమంటే చెప్పుకుంటారు, కుదురుతుంది. కనీసం ఇరువురిని ఒక వేదిక పైన కూర్చోబెట్టే ప్రయత్నం అన్నా చేయాలి కదా అని నేను దానికి స్వీకారం చుట్టాను. బట్ దానికి నేను అనుకున్నంత రిజల్ట్ అయితే రాదని తెలుసు, కానీ ప్రయత్నం చేయాలి కదా అని ప్రయత్నం చేశాను, అంతే. ఇంకంతేనండి. చాలా సంతోషం. మా పాస్టర్స్ నుంచి, మన వాళ్ళ నుంచి అంత మద్దతు బాగానే ఉంది, ఇటు సైడ్ నుంచే ఏం లేదు కాబట్టి. అండ్ ఇంకొక మాట కామెంట్లు కూడా పెట్టారు, వీళ్ళు హిందూ ధర్మానికి రిప్రజెంటేటివ్లా అని. వాస్తవమే, చాలామంది ఉన్నారు వీళ్ళు రిప్రజెంటేటివ్ కాదు, కానీ మత గొడవలు పెట్టే దాంట్లో ముందు వరుసలో ఉండారుగా, క్రైస్తవులను తిట్టే దాంట్లో ముందు వరుసలో ఉండారుగా, క్రైస్తవులను బూతులు తిట్టే దాంట్లో ముందు వరుసలో ఉన్నారుగా. వాళ్ళు ఎట్టయినా చేయని, హిందూ ధర్మానికి అయితే టోటల్గా వీళ్ళే రిప్రజెంటేటివ్ అయితే కాదు, ఎవరో కాదు, సమస్య లేదు. అలా అని నేను క్రైస్తవులకు ఏమైనా రిప్రజెంటేటివ్ అంటే నేను అంతకంటే కాదు. బట్
నాకున్నటువంటి సమాజంలో నాకున్నటువంటి గౌరవం, పాస్టర్స్ యొక్క మనసుల్లో నాకున్నటువంటి గౌరవాన్ని బట్టి నేను ఈ లీడ్ తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా వాళ్ళు స్పందించారు పాజిటివ్గా. నేను చెప్పిన దానిపైన వాళ్ళందరూ వస్తారని చెప్పి నాకు తెలియపరిచారు కాబట్టి ఆ రకంగా అయితే నేను చెప్తున్నాను. బట్ వీళ్ళు హిందూ ధర్మానికి రిప్రజెంటేటివ్ అంటే ఎంత మాత్రం కానే కాదు. ఇక నుంచి భాను మేకల 2.0 ఇక యుద్ధమే, అందులో డౌటే లేదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.